వాళ్ళు తగ్గట్లేదు, వీళ్ళు ఆగట్లేదు. సమయం లేదు, షూటింగ్స్ కానిచ్చేయడమే. వస్తే వేతనం, లేకుంటే వేటేసేయండి అన్నట్టుగా నిర్మాతలు దూకుడు మీదుంటే సమస్య లేదు, 30% ఇస్తారా లేదా అంటూ కార్మికులు హక్కుల దాకా వెళ్లారు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ? అయితే ఇష్యూ చినికి గాలివానగా మారడంతో నిర్మాతలంతా ఇప్పుడు చిరంజీవి దగ్గరికి క్యూ కట్టారు. మరి మెగాస్టార్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ప్రభుత్వం సైడ్ నుంచి ప్రాబ్లం ఏదైనా కొలుక్కొస్తుందా? సినిమా అంటే 24 విభాగాల సమ్మేళనం. సినిమా అంటే వేల మంది కార్మికుల కష్టం. సినిమా అంటే ఎన్నో కుటుంబాల శ్రమకు ఫలితం. అలాంటి సినిమా బాగుపడాలంటే, బాగా రావాలంటే, బాగా ఆడాలంటే 24 క్రాఫ్ట్స్ సమన్వయంతో పనిచేయాలి. అలా పనిచేయాలంటే కార్మికులకు పనికి తగ్గ ఫలితం ఉండాలి. ఇందులో ఎక్కడ గ్యాప్ వచ్చినా సమ్మెలు, సమస్యలు, మాటలు, పంతాలు, పట్టింపులు, ఫలితంగా నష్టం ఇరు వర్గాలకి. అందుకే టాలీవుడ్ ఏకతాటిపైకొచ్చి సమస్యను పరిష్కరించుకుని సామరస్యంగా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరి కోరిక. కానీ ప్రస్తుతం కార్మిక సంఘాలకు, ప్రొడ్యూసర్ గిల్డ్ కు గ్యాప్ బాగా పెరిగింది. ఆ గ్యాప్ ఫిల్ కావాలంటే పెద్దలు కదిలి రావాలి, లేకుంటే ప్రభుత్వమే పెద్దగా వ్యవహరించాలి. ఇప్పుడు ఆ రెండూ కదిలాయి. సమస్యను పరిష్కరించుకునేలా చర్చలు ముందుకు సాగుతున్నాయి. కార్మికుల డిమాండ్లపై నిర్మాతలు మొదట ససేమిరా అన్నా ఏదో రకంగా ఇష్యూకు చెక్ పెట్టాలి అన్న ఉద్దేశంతో నిర్మాతలంతా చిరంజీవిని శరణు వేడారు. అలాగని చిరంజీవి వారికేం హామీ ఇవ్వలేదు. ఎవరి సైడ్ ఉండకుండా కార్మికుల వెర్షన్ కూడా వినాలని చెప్పినట్లు నిర్మాత సి కళ్యాణ్ తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని, 2-3 రోజుల తర్వాత కూడా పరిష్కారం కాకుంటే అప్పుడు తన నిర్ణయం చెప్తానని చిరంజీవి చెప్పినట్లు నిర్మాత సి కళ్యాణ్ చెప్పారు. చిరంజీవి సూచనతో వేతన వివాదంపై బుధవారంలోగా ఓ కొలిక్కొచ్చేలా ప్రయత్నిస్తామన్నారు సి కళ్యాణ్. ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. మరోవైపు కార్మిక సంఘాలు కూడా తమ డిమాండ్ల లిస్ట్ ను లేబర్ కమిషన్ ముందుంచింది. ఇరు వర్గాలతో చర్చలు జరిపి ఇద్దరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు అడిషనల్ కమిషనర్ గంగాధర్. ఆల్ 24 క్రాఫ్ట్స్ తోటి నేను మాట్లాడడం కూడా జరిగింది. ఈచ్ క్రాఫ్ట్లో ఎంత వేజెస్ ఉన్నాయని మనం రివ్యూ చేయడం జరిగింది. ప్లస్ లాస్ట్ 3 years బ్యాక్ ఎంత పెంచారు, ఇప్పుడు ఎంత పెంచాల్సి వస్తుంది, పెంచితే దానివల్ల ఇద్దరికి బ్యాలెన్స్డ్ వ్యూలో వెళ్ళాలని మేము సూచిస్తున్నాము. ప్లస్ అట్లానే చేంబర్స్ కూడా మేము ఒక ఆప్షన్ ఇచ్చున్నాము. వాళ్ళు కూడా ఈరోజు ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతుంది. మార్నింగ్ కూడా జరిగింది, బట్ ఇంకా ఎక్కడ బ్రేక్ త్రూ రాలేదు. ఈ ఏవైతే మేము ఫెడరేషన్ కూడా మేము చెప్పింది ఏంటంటే 1st August నుంచి ఏదైతే అగ్రీడ్ వేజెస్ ఉంటాయో ఇప్పుడు కానీ రేపు కానీ ఎప్పుడు సెటిల్ అయినా కూడా 1st August నుంచి అప్లికబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్ ధరలు పెంచుకుంటారు. అలాంటిది కార్మికుల బతుకు కోసం వారికి జీతాలు పెంచరా అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తప్పకుండా కార్మికుల సమస్యపై దృష్టి పెట్టాలి అన్నారు. కార్మికులకు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని, సినీ కార్మికుల ఆందోళనపై దిల్ రాజు చర్చిస్తున్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి. దిల్ రాజు గారికి అప్పచెప్పడం జరిగింది. దిల్ రాజు గారు చర్చిస్తున్నారు. వాళ్ళ న్యాయమైన కోరికలు పరిశీలించాలని చెప్పి దిల్ రాజు గారిని కోరడం జరిగింది. అవసరం ఉంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. అడిగినంత కాకుండా వీలున్నంత వరకు పెంచాలి. వాళ్ళు కూడా బతకాలి కదా. వాళ్ళ సినిమా అనేది ఆర్టిస్టులు, ఇండస్ట్రీ పనిచేస్తేనే సినిమా తీయగలుగుతారు. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినా సినిమా కాదు. ఇండస్ట్రీ వారు వర్కర్స్ లేని వర్కర్స్ న్యాయం చేయాలి కదా. మేము సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద బడ్జెట్ అన్నప్పుడు మేము రిలాక్సేషన్ ఇచ్చి రేట్లు పెంచుతున్నాం. పెంచినప్పుడు అసలు టైంలో వాళ్ళకు న్యాయం చేయాలనేది మా కోరిక. తప్పకుండా నేను పోయిన తర్వాత దిల్ రాజు గారు మాట్లాడుతున్న తర్వాత నేను పోయి మాట్లాడి సెటిల్ చేస్తాను. నో ప్రాబ్లం. మొత్తానికి అటు ప్రభుత్వం, ఇటు ఇండస్ట్రీ పెద్దలు వేతన వివాదానికి ఓ ముగింపు ఇవ్వాలని భావిస్తున్నారు. వేల మంది కార్మికుల జీవనంతో ముడిపడున్న అంశం కావడంతో ఆచితూచి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మరి చూడాలి బుధ గురువారాల్లో సమస్య కొలిక్కొస్తుందా లేదా అన్నది.